హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. మష్రూమ్ అయితే ఈ సైజ్ ముక్కలతో కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, దాన్ని సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలండి. కడాయిలోకి వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి దాల్చిన చెక్క, లవంగం, యాలక్కి, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టేసి అందులోకి నీళ్ళు, ఉప్పు, నూనె 3 వేసుకుంటూ వేడి చేసుకోవాలండి. బాగా ఉడకాలి వాటర్. ఇప్పుడైతే మన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసాను టేస్ట్ కోసం. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకున్నాను. వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ అనేది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు వేసుకోవాలండి. వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్. సాల్ట్ తగినంత. కారం 1 టేబుల్ స్పూన్. వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం మష్రూమ్ పట్టాలి మసాలాలు, అంతవరకు నీట్గా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మష్రూమ్ అనేది విరిగిపోతుంది. కొంచెం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉడికిందండి. ఈ టైంలో కొత్తిమీర, పుదీనా వేసుకుంటూ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు లెమన్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఇంకొక స్టవ్లో వాటర్ అనేది వేడైంది. అందులోకి రైస్ అనేది వేసుకున్నాను. వేసుకుంటూ రైస్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మష్రూమ్ ఫ్రై చేయాలండి. ఆ తర్వాత చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేశాను. ఆ తర్వాత 1 కప్పు పెరుగు అనేది వేసుకుంటూ కలుపుకోవాలండి. పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. మొత్తం మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన బిర్యానీకి గ్రేవీ అనేది రెడీ అయిందన్నమాట.
ఇప్పుడు పక్కన రైస్ పెట్టాం కదా, అది ఉడికింది చూసుకోండి. ఇది 80% కుక్ అయితే చాలండి రైస్. ఒకసారి మీరు చేతిలో ఎత్తి చెక్ చేస్తే తెలుస్తుంది. ఇలా సాగుతుంది రైస్ అనేది, అంతవరకు కుక్ అయితే చాలు. ఈ టైంలో గ్రేవీ కాస్త కొంచెం సైడ్ ఎత్తి పెట్టుకోవాలండి, ఎందుకంటే దమ్ వేసినప్పుడు 2 లేయర్స్ వేస్తాము, అందుకోసము. ఇలా సైడ్ ఎత్తి పెట్టుకున్న తర్వాత రైస్ని 1 లేయర్ వేసుకోవాలండి. వేసుకుంటూ సమానం చేసేసి అందులోకి కొత్తిమీర పుదీనా ఉంది కదా, దాన్ని కొంచెం స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ వేసుకుంటూ పరిచేయండి. ఆ తర్వాత ఇంకొక లేయర్ రైస్ అనేది వేసుకోవాలి. ఇంకొక లేయర్ రైస్ వేసిన తర్వాత దాన్ని కూడా సమానంగా పరిచేసి దాని మీద కొత్తిమీర పుదీనా రెండిటిని వేసుకోండి. ఇప్పుడు కేసరి వాటర్ని వేసుకుంటూ దమ్ పెట్టేయండి. ఇలా దమ్ పెట్టాలండి. ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద బిర్యానీ కడాయి పెట్టేసి అందులో దాని మీద వెయిట్ అనేది పెట్టాలి. చూడండి, టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please support our channel, friends.